అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది. ఇప్పుడు గ్రహస్థితి ఏకంగా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చేసారు ధనుస్సు రాశి వ్యక్తి. రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు, ఆ తర్వాత అర్ధాష్టమ రాహువు, శని కుంభరాశిలో బ్రహ్మాండంగా ఉండడం, రవి బుధ శుక్ర గురుగ్రహాలు వృషభ రాశిలో ఉండడం, ఇవన్నీ కూడా మంచి గ్రహస్థితిని ఇస్తున్నాయన్నమాట. ఈ గ్రహ సంచారం వలన ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిపోతుంది. ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అయిపోతాయి అన్నమాట వీళ్ళకి. కాబట్టి ఏ విషయంలో కూడా అడ్డంకు అనేటటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి ఈ పూర్వార్ధంలో ఉండదు. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఏ విధమైనటువంటి అడ్డంకులు ఇవేమీ కూడా ఉండవన్నమాట. తర్వాత ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సస్పెండ్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కదా ముఖ్యమంత్రులు అంతకుముందు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కొత్త పోస్ట్ వచ్చిందనమాట. ఆ విధంగా ఈ యొక్క మామూలు మనుషులు కూడా మధ్యతరగతి వీళ్ళంతా కూడా ఎవరైతే ఉద్యోగాలలో కోల్పోయి లేకపోతే దాంట్లో స్థానభ్రంశం చెందిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ తమ ఒరిజినల్ పొజిషన్కి వీళ్ళు వచ్చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ట్రాన్స్ఫర్లు వీరు కోరుకున్న చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే టెన్షన్స్ అనేటటువంటివి మాత్రం వీళ్ళని వదలవన్నమాట ఈ టెన్షన్స్. కాబట్టి ఆ విధంగా ఈ అన్ని విషయాల్లోనూ అంటే లేనిపోని ప్రతి విషయంలోనూ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కూడా వీటి వల్ల అనవసరమైన తలపోట్లు, చుట్టూ మనుషులు మంచిగా ఉంటారు కదా, ఏదో ఒక రకంగా ఉంటారు కాబట్టి తలపోట్లు అనేటటువంటివి వీళ్ళకి రావడం జరుగుతుంది అన్నమాట ఈ పూర్వార్ధంలో. అలాగే ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది ఈ పూర్వార్ధంలో ఎలా జరుగుతుందంటే, అరే నేను ఇంతకుముందు నాకు శత్రువులు అంతా కూడా చాలా నన్ను పీడిస్తున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఆ శత్రువులు ఈ పూర్వార్ధంలో వీళ్ళకి మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి ధనుసు రాశి వారికి. అలాగే వీళ్ళకి కుజగ్రహము మనకి షష్ఠ స్థితిగతుడు అవడం వలన చక్కగా డేర్ అండ్ డాషింగ్గా ముందుకు వెళ్ళడం, అలాగే పెద్ద అనారోగ్య సమస్యలు ఏముండవు. అనారోగ్య సమస్యలు రాకుండా ఏదో మైన్యూట్గా హైపర్ టెన్షన్స్, బీపీలు ఇలాంటి చిన్న రోగాలు రావడం తప్ప పెద్దగా ఏముండదు అనమాట. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే వృత్తిలో స్టాండర్డ్ ప్లేస్మెంట్ అనేటటువంటిది, స్టెబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే సడన్గా ఊహించకుండా వీళ్ళకి ప్రమోషన్స్ రావడం అండ్ ఊహించినప్పుడు వీళ్ళకి ప్రమోషన్స్ రాకుండా ఉండడం అంతా కూడా ఆశ్చర్యంగా జరుగుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది కూడా జరుగుతుంది. వీళ్ళు తాతల కాలం నుంచి పంపిణీలు అవ్వకుండా ఆస్తులు ఉండిపోతాయి కదా తండ్రుల తరపు నుంచి. అటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళకి డివైడ్ అయిపోయి ఏదో రకంగా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం అనేటటువంటిది, వీళ్ళ వాటా వీళ్ళ దగ్గరికి రావడానికి పునాదులు పడతాయి. అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీళ్ళు రిజిస్ట్రేషన్ లేని కొండమో లేకపోతే ఏదో రకంగా అంటగట్టినటువంటివి, లేకపోతే వీళ్ళ స్థలాలు వేరే వాళ్ళు కబ్జా చేసినటువంటి స్థలాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా వీళ్ళకి పరిష్కారం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు ధనుసు రాశి వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి పోస్టుకు వెళ్తాం. మరి మిగతా వాళ్ళంతా కూడా నామినేటెడ్ పోస్టులలోకి వీళ్ళు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి పూర్వార్ధంలో ధనుసు రాశి మహిళలు కొంత టెన్షన్ ఫీల్ అవుతారు. వీళ్ళు ఆ టెన్షన్ అనేటటువంటిది తాత్కాలికంగా వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా క్రమేపీ వీళ్ళకి ఈ యొక్క
టెన్షన్స్ అనేటటువంటివి తగ్గిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. సో ఈ యొక్క కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళు స్వార్థంగా ఈ యొక్క నెలలో బిహేవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ బిహేవియర్ని వీళ్ళు ఆటోమేటిక్గా ఆ గ్రహస్థితి ప్రభావం వలన అలాగే కనుక ఉన్నట్లయితే సెల్ఫిష్గా వీళ్ళు ప్రజల్లో పలుకుబడి మరి కోల్పోవడము, నమ్మకం కోల్పోవడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. జూలై నెలలో ధనుసు రాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిణామాలు చేస్తే శుభ ఫలితాలు దక్కుతాయి అంటారు? ఈ ధనుసు రాశి వాడు అమావాస్యకి రుద్ర నమ్మకం చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు చేసుకోవాలి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు చక్కగా జపం చేసుకోవాలి. ఇదేమి లేనటువంటి వాళ్ళు ఓం నమఃశివాయ అనేటటువంటి మంత్రంతో వీళ్ళు జపం చేసుకోవచ్చు, చక్కగా అభిషేకం చేసుకోవచ్చు పరమేశ్వరుడికి. అలాగే చక్కగా స్వామివారికి వడలు మాలగా వేయచ్చు. అలాగే వడమాల ఎక్కువగా ఆంజనేయ స్వామికి వేస్తాం మనం, రుద్రాంశ సంభూతుడు అని చెప్పి. అలాగే శివుడికి కూడా మనం చక్కగా వేయచ్చు. అన్నంతో వాళ్ళంతా కూడా కుంభాభిషేకం చేస్తారు. అనేక రకమైనటువంటి పళ్ళ రసాలతో, పంచామృతాలతో, శుద్ధోదక జలంతో, ఇలా అనేక రకమైనటువంటి అభిషేకాలు మనం శివుడికి మనం చేయాలి. చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షంతో వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో పూర్వార్ధంలో జరగపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మరి జూలై నెలలో ఈ ధనుసు రాశి వారికి ద్వితీయార్థంలో జూలై 15 నుంచి జూలై 30 వరకు మరి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ జూలై 31వ తేదీ వరకు వీళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జీతబత్యాలు పెరుగుతాయి, కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి, అలాగే ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. సస్పెండ్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలకు మళ్ళీ రీఇన్స్టేట్ అవుతారు. అలాగే రాజకీయ నాయకులకు కొత్త కొత్త పదవులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, జీడిపప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, టెక్స్టైల్స్, బట్టల షాపులు, ఆ తర్వాత ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా వీళ్ళకి రావడానికి జరుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి పూర్వార్ధం కొంచెం బాగాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ ఉత్తరార్ధంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా అనుకున్నవి సాధించుకుంటూ పనులన్నీ కూడా ప్రభుత్వం సంబంధించి పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారడం జరుగుతుంది. అనుకున్నవన్నీ కూడా వీళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. బిల్డర్లు, రియల్టర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఏజెంట్లు, వీళ్ళంతా బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బిల్డర్లు కొత్త కొత్త ప్రాజెక్టులు వెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వాలు మారి తర్వాత ఇక్కడ పరిస్థితి బాగుంటుందా, అక్కడ బాగుండదా అని ఇలాగా అనేక రకాలుగా ఆలోచించుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా డేర్గా వీళ్ళు కొత్త కొత్త ప్లేసుల్లో కూడా వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేని వారికి కానీ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి మరి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు మోడం జరుగుతుంది కాబట్టి ఈ మోడంలో వీళ్ళకి వివాహాలు కావన్నమాట. వివాహాలు అనేటటువంటి కొంతమంది వెళ్ళి కుదుర్చుకొని, మూడంలో వెళ్ళకూడదు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది వెళ్ళి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారనమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి రానున్న కాలంలో వాళ్ళకి మూడం వెళ్ళిపోయిన తర్వాత వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. జూలై నెలలో ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ఆ పౌర్ణమి రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? పౌర్ణమి రోజున వీళ్ళు ధవళ వస్త్రాలను ధరించడం, తెల్లని వస్త్రాలు ధరించడం, తర్వాత చక్కగా వినాయకుడికి వీళ్ళు పూజ చేసుకోవడం, గరిక గడ్డతో ఓం గణేశాయ నమః అనేటటువంటి
మంత్రంతో పూజ చేసుకోవడం, చెరుకు రసంతో అభిషేకము, శుద్ధోదక జలము, ఇవన్నీ కూడా. ఇంకా వీలుంటే గణేష హోమం జరిపించుకోవాలి. గణేష హోమం జరిపించుకొని చక్కగా ఈ యొక్క గణపతి అష్టోత్తర నామాలు ఉన్నాయి, తర్వాత ఏకాదశ వింశతి అంటే 21 నామాలు ఉన్నాయి, 108 నామాలు ఉన్నాయి. ఈ విధంగా వినాయకుడికి వీళ్ళు జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, మంత్రాలతో గరికగడ్డతో పత్రితో వీళ్ళు కనుక పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి ఈ పరిస్థితులు బాగుండి వీళ్ళ జాతకాలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మరి స్త్రీలకు ఎలా ఉండబోతుంది మానసిక పరిస్థితి కానీ ఇంకా ఏ విషయాల్లో కానీ స్త్రీలకు కలిసి రాబోతుంది అంటారు, ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క ధనుస్సు రాశి వారికి భృగుషుడి దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మహిళల యొక్క మనస్తత్వం అంత సంతోషకరంగా ఉండరు అనమాట. కొంచెం ఏదో నిరాశగా, నిర్లిప్తగా, అరే మేము ఇంత పని చేస్తున్నాం మనం, కానీ మా భర్తలు గౌరవించట్లేదు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కువగా అత్తగారులు, వీళ్ళు ఆడబడుచులు, వీళ్ళంతా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇలా రకరకాలుగా వీళ్ళు అంతా కూడా, ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ మనసు అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు చక్కగా మహిళలు ఈ పూర్వార్ధం వెళ్ళిపోయి ఉత్తరార్ధంలో కాస్త మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళ విద్యార్థులకి ఏమన్నా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అసలే బయట నీట్ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు చాలా జరుగుతున్నాయి. నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా పెట్టండి, ఉద్యతిగా ఉండిపోతుంది. ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పోటీ పరీక్షలు వీళ్ళంతా కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి కనుక చదివినట్లయితే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం, వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు రకరకాల కోర్సుల్లో వీళ్ళకి ఏదైతే విశ్వవిద్యాలయాల్లో కోరుకుంటున్నారో, కొన్ని కోర్సులు అని చెప్పి కోరుకుంటున్నారో, అటువంటి కోర్సులు వీళ్ళకి కాళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే వీళ్ళు కష్టపడి చదువుతారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాకపోతే వీళ్ళు కొంచెం స్వార్థపూరితంగా ఈ యొక్క స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ఆలోచించకూడదు. ఈ రాశి వాళ్ళు ఈ ఆలోచించకుండా ఉంటే అప్పుడు సక్సెస్గా మనం ముందుకు వెళ్తాం. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లాగే ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదో ఒకటి మేము సాధించాలి, ఏదో ఒకటి మనం చేయాలి, ప్రమోషన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విదేశాలకు మేము వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి విదేశాల నుంచి అవకాశాలు రావడం జరుగుతాయి. అలాగే వివిధ చోట్లకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కలిసి వస్తుందంటారు. కొత్త బిజినెస్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పెట్టుబడిని మించి వీళ్ళకి లాభాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పార్ట్నర్స్తో వీళ్ళు వ్యవహార శైలి బాగుండాలా. వాళ్ళంతా కూడా పార్ట్నర్స్ వీళ్ళని మోసం చేయడానికి ఎదురు చూస్తుంటారు. లేదా వీళ్ళైనా సరే ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ మోసం చేసేయడానికి చూస్తారు. అంటే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆనెస్ట్గా వీళ్ళ పని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.